హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ రుచి. దిస్ ఇస్ సిరి. ఈరోజైతే గులాబీ గుత్తుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. ఒక గ్లాస్ మైదా, ఒక గ్లాస్ వరిపిండి, అలాగే ఒక గ్లాస్ షుగర్ని తీసుకోవాలి. వీటిని నేను చూపించే విధంగా ఒక గిన్నెలో వేసుకుని కొంచెంగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా కలుపుకుంటే కేక్ బ్యాటర్లా అవుతుంది. మరీ థిక్గా కాకుండా మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయింది కదా, ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం వేసుకునే గులాబీ గుత్తుని కూడా ఒకసారి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నేను చూపించిన విధంగా వేసుకుంటే సాఫ్ట్గా, అలాగే క్రిస్పీగా, అలాగే టేస్ట్గా కూడా ఉంటాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవాలో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.